ఇది హోలీ రోజు వీడియో అండి. హాయ్ అండి అందరికీ హ్యాపీ హోలీ. హోలీ శుభాకాంక్షలు అందరికీ. ఇదైతే నేను హ్యాపీ. మా పాప పుట్టిన తర్వాత మాకు వచ్చిన ఫస్ట్ హోలీ. మా పాపకు కూడా పూసాము. ఎక్కువ ఫ్రెండ్లీ అంట, నో ప్రాబ్లం. చిన్నపిల్లలకు కూడా పోయే ఇట్లా హోలీ రోజు అయితే నైట్ టైం ఇక్కడైతే ఇట్లా కాల్ చేస్తారు. హైదరాబాద్లో టెంపుల్ దగ్గర అయితే ఇది జరిగిందండి, మా ఫ్రెండ్ వాళ్ళ టెంపుల్ దగ్గర. అందరైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఫుల్గా డ్యాన్సులు వేస్తూ కలర్ పూసుకుంటూ. నేనైతే వెళ్ళాను, పాప ఉంది కదా, సో అందుకే కలర్స్ అయితే వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి వీడియో తీసుకోవడానికి అవ్వలేదు. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ హోలీని? ఇదైతే మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ వచ్చిన హోలీ. మేమైతే చాలా హ్యాపీ. ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ని కూడా ఇట్లానే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా బాగా వేరే వాళ్ళు వచ్చి సాంగ్స్ పాడారు. ప్రతి ఒక్క ఫెస్టివల్కి ఇక్కడ మంచిగా ఉంటుంది. కొన్ని ఫెస్టివల్స్కి అయితే భోజనాలు పెడతారు, మంచిగా ఉంటుంది. ఇక్కడైతే మేమైతే ఫుల్ ఎంజాయ్ అండి. డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఇలాంటి అదృష్టం ఎంతమందికి ఉంటుంది, డీజే బాక్సులు పెట్టుకొని మంచిగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ టెంపుల్ దగ్గర ఇట్లయితే మంచిగా చేసుకుంటూ ఉన్నారు. అసలు చూడండి, ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా వీళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఇక నుంచి మాకు వీలు కుదిరినప్పుడల్లా మేము కూడా అక్కడికి వెళ్ళి మా పాపతో సహా మేము కూడా వెళ్ళి మంచిగా ఉండాలనుకుంటున్నాము. చూడండి కలర్స్ పూసుకుంటూ. మీ హోలీని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి కామెంట్ రూపంలో నాకు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. అమ్మవారి దర్శనం అండి చేసుకోండి. ఇక్కడైతే వాళ్ళ టెంపుల్ దగ్గర ప్రతిరోజు పూజ చేస్తారు, ప్రతి ఫెస్టివల్ కూడా బాగా చేస్తారని చెప్తున్నాను కదా. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ మమత వాళ్ళ టెంపుల్ అండి. చూడండి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండాలండి ఏ ఫెస్టివల్ అయినా కానీ ఇక నుంచి లైఫ్లో. ఓకేనండి, బాయ్.